హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సిద్ధు. ఈరోజు మనం అన్నవరం వెళ్తున్నాం. మాతో పాటు మీరు కూడా ప్రయాణించండి. అక్కడ విశేషాలు మీతో పంచుకోబోతున్నాము. మీరు వీక్షించి ఆనందిస్తారని ఆశిస్తున్నా. మాట్లాడుకుంటూ అన్నవరం వచ్చేసామండి. ఇక్కడ అన్నవరం సత్యనారాయణ స్వామి చాలా ఫేమస్. స్వామివారి దర్శనార్థం ఇది మెట్లు మార్గము. ప్రతి ఇంట్లో మ్యారేజ్ అయినా, సొంత గృహం కొనుగోలు చేసినా మనం తలుచుకునే దేవుళ్ళ పేర్లలో మొట్టమొదటి పేరు అన్నవరం సత్యనారాయణ స్వామి పేరే వస్తుంది. గృహప్రవేశాలు, సంతానం కోసం కూడా ఈ వ్రతం చేసుకుంటారండి. వ్రతంలో 5 గద్దలు మనల్ని చాలా బాగా మోటివేట్ చేస్తాయి. చూడండి ఎంత ప్రశాంతమైన వాతావరణము, ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి. ఇది మీరు కూడా ఎంజాయ్ చేయండి. స్వామివారి దర్శనార్థం వచ్చేసామండి. అన్నవరం సత్యనారాయణ స్వామిని ఎన్నిసార్లు దర్శించుకున్నారో కామెంట్ చేయండి. స్వామివారి దర్శనం చాలా బాగా అయిందండి. మేము 300 రూపాయల టికెట్తో వ్రతం చాలా బాగా చేసుకున్నామండి. ఈరోజు భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది, అందుకే దర్శనం కూడా చాలా త్వరగా అయిపోయింది. ఇది గుడి ప్రాంగణం అండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి దీపం వెలిగించి లక్ష్మీదేవిని, ఆంజనేయ స్వామిని, వినాయకుడిని, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నాము. గోశాలకు చేరుకుని ఇక్కడ గోశాల సంరక్షణార్థం విశేషాలు తెలుసుకున్నాము. భక్తులు గోవులకు అరటిపండ్లు సమర్పించారు. ఇక్కడ కృష్ణుడి విగ్రహం మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇదిగోండి ఈ నది పంపా నది. ఇక్కడ ఇది వరకు బోటింగ్ ఉండేదట, లాక్డౌన్ తర్వాత ఆపేశారట. ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. సూర్యుని కిరణాలను బట్టి మనకి టైం చెప్తుందంట. అంటే ఇది గడియారమే కదా. ఇది యాగశాల. ఇక్కడ ఆహార పదార్థాలు, స్వామివారికి సంబంధించిన వస్తువులు, ఆట బొమ్మలు ఉండే స్టాల్స్. మీరు స్వామివారిని దర్శించుకున్నప్పుడు మీ అనుభూతిని కామెంట్లో తెలియజేయండి. ఇది గుడి ప్రాంగణం అండి. ఇది ప్రసాదాలు విక్రయించే స్థలం. ఇది స్వామివారి వాహనాల శాల. మీకు ఈ గుడిని చూసినప్పుడు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇది చూడండి ఎంత బాగుందో, చెట్లతో చాలా ఆహ్లాదకరంగా ఉంది కదా. ఇది వ్రతం చేసుకునే చోటు. ఇది రామాలయం అండి. ఇది భక్తుల విశ్రాంతి మండపం. ఇది వినాయకుడి పెయింటింగ్ చూడండి ఎంత బాగుందో. ధ్వజస్తంభం చూడండి ఎంత బాగుందో. ఇక్కడ వ్రతానికి సంబంధించి 300, 700, 1500 వరకు ఉన్నాయండి. సోమవారం నుండి ఆదివారం వరకు పొద్దున 6 గంటల నుంచి 12 గంటల వరకు, 12 గంటల నుంచి 9 గంటల వరకు వ్రతం జరుగుతుందంట. ఇక తిరుగు ప్రయాణం అయ్యామండి. దారి మధ్యలో గోవులు కనిపించాయి. మనం ఎక్కువగా అరటిపళ్ళు పెట్టడం వల్ల వాటికి ఇబ్బంది కలుగుతుందని వాకింగ్ చేస్తున్నారట. ఈ ప్రయాణం మాకు చాలా సంతోషంగా అనిపించిందండి. మీకు ఎలా అనిపించింది? స్వామి దర్శనం అయిన తర్వాత చాలా మంది భక్తులు ఈ నది దగ్గరికి వచ్చి నది ప్రకృతిని ఆస్వాదిస్తారని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఈ నది ఎంట్రన్స్లో ఒక రిసార్ట్స్ ఉందండి. ఇక్కడే మేము భోజనం చేసాం. భోజనం చేసి ఈ వాతావరణాన్ని కాసేపు ఆస్వాదించాం. మాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. చూశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మేము ఈ ప్రయాణం మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. ఈ ప్రయాణం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ సిద్ధు సైనింగ్ ఆఫ్.